హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మాక్ టెస్ట్ కి సంబంధించిన ఎస్ఏ పేపర్, ఇంగ్లీష్ పేపర్ అయితే చూద్దామండి. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మాక్ టెస్ట్ అండి, ఇది మాక్ టెస్ట్. సో దీంట్లో నుంచి బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీడియో అనేది స్కిప్ చేయొద్దు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ బిట్ అండి, హియర్ గివ్ మీ ద బాటిల్, ఐ dash it for you. Choose the verb that fits in the blank. Here, give me the bottle. I will open it for you. I will open it for you. Correct answer వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, దిస్ ప్యాసేజ్ సేస్ దట్. ప్యాసేజ్ ఇచ్చి ఆ ప్యాసేజ్ కి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ప్యాసేజ్ అనేది ఒక దగ్గర ఇచ్చాడు, లైన్ గా పక్కన ఇవ్వలేదు. సో ఈ ప్యాసేజ్ ఏం చెప్తుంది అంటే అడాలసెంట్స్ హ్యావ్ మోర్ ప్యాసేజ్ ఈ ప్యాసేజ్ ఏం చెప్తుంది అంటే అడాలసెంట్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్ దెన్ చిల్డ్రన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. అడాలసెంట్స్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ ఇన్ఫెక్షన్స్ దెన్ చిల్డ్రన్స్. నెక్స్ట్, I would have worked here for 26 years dash I retire. Choose the linking expression. I will have worked here for 26 years dash I retire. By the time I will have worked here for 26 years. By the time I retire. వర్క్ చేస్తూనే ఆ టైంలోనే నేను రిటైర్ అయ్యాను. 26 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఆ టైంలోనే నేను రిటైర్ అయ్యాను అనేసి చెప్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, అడాలసెంట్స్ ఆర్ అడ్వైజ్డ్. అడాలసెంట్స్ ఏం చెప్తారంటే టు హ్యావ్ బాత్ 2 times ఏ డే. అడాలసెంట్స్ చెప్పేది ఏంటి అంటే టు హ్యావ్ బాత్ 2 times ఏ డే. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఇది వచ్చేసి మనకు ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అండి. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ లో కంపల్సరీగా ఏమి ఉండాలంటే క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. సో క్వశ్చన్ మార్క్ ఉన్నది 2 and 4 ఆప్షన్స్. సో ఒకసారి చూద్దాము. అది కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది మనకు దేంట్లో ఉండాలంటే ఇన్వర్టెడ్ కామాస్ లో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Correct answer is option 2. Next, don't sit on that bench. I dash it. Don't sit on that bench. I dash it. Choose the expression that fits in the blank. Don't sit on the bench. Don't sit on the bench dash. I పక్కన ఏం రావాలంటే I am going to paint. Correct answer option 1. Next, choose the phrase with the correct order of adjectives. కరెక్ట్ ఆర్డర్ తో ఉన్న adjectives. ఏ హ్యూగ్, ఫస్ట్ దాని యొక్క ఆకారం, దాని యొక్క రంగు, తర్వాత దాని జాతి. నెక్స్ట్, ఏ హ్యూగ్ వైట్ ఇండియన్ ఎలిఫెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, క్యూరియస్ కి సినోనిమ్ అడిగాడండి. క్యూరియస్, ఇన్క్విసిటివ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ టీచర్ ఈజ్ టు స్పాట్ కేసెస్ ఆఫ్ maladjustment. One of the function of grammatically improve underlined part. One of the functions. Correct answer వచ్చేసి one of the functions of a teacher is to spot cases of maladjustment. Correct answer వచ్చేసి option 4. Next, your father left all of us in మిసేరీకి యాంటోనిమ్ అడిగాడు. మిసేరీ అంటే డెలైట్, యాంటోనిమ్ వచ్చేసి డెలైట్, దాని ఆపోజిట్ వర్డ్ డెలైట్. నెక్స్ట్, ద ఫ్లైట్ ran dash the runaway. Choose the preposition that fits in the blank. The flight ran
dash the runaway. Correct answer is along. The flight ran along the runway. Correct answer option 2. Choose the word you find between the following guide words. Maroon mass. Marshall. Answer వచ్చేసి option 3 Marshall. Next. Give him the book. The passive voice. Give him the book. ఇక్కడ డైరెక్ట్ ఆర్డర్ టైప్ లో అడుగుతున్నాడు. ఇలాంటి వాక్యాలు దేంతో స్టార్ట్ అవుతాయంటే అవి వచ్చేసి లెట్ తో స్టార్ట్ అవుతాయి. లెట్ ద బుక్, లెట్ ద బుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్, ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ డాష్ ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. ఒక బాక్స్ ఆఫ్ స్వీట్లు అతనికి పర్ఫెక్ట్ గిఫ్ట్ అనేసి చెప్తున్నారు. ఇక్కడ బాక్స్ ఆఫ్ స్వీట్స్ దేన్ని లెక్కేస్తున్నారంటే బాక్స్. ఏ బాక్స్ ఆఫ్ స్వీట్స్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫర్ హిమ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద బాక్స్ ఆఫ్. బాక్స్ అంటే బాక్సెస్ అనలేదు, బాక్స్ అన్నాడు. సో ఒకటి సింగులర్ ని సూచిస్తుంది. సో అక్కడ ఏం రావాలి అంటే V1 ఉంది, అది వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్. నెక్స్ట్, అవర్ టెక్నిక్స్ గివ్ డాష్ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు డాష్ ఫ్యాబ్రిక్. యూనిక్ అనేది యు అనే సౌండ్ ని పలుకుతుంది. యు అంటే ఏ రావాలి. నెక్స్ట్, కలర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ ముందు ద అనే ఆర్టికల్ రావాలి. నెక్స్ట్, చూస్ ద ప్రీపోజిషన్ దట్ ఇండికేట్స్ మూమెంట్. మూమెంట్ ని చూస్ చేసే ప్రీపోజిషన్ ఏది అని అడిగాడు. మూమెంట్ ని చూస్ చేసే ప్రీపోజిషన్ ఆన్ టు, ఆంటీ అని గుర్తుపెట్టుకోండి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. షీ హ్యాస్, did her. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. she has not done her homework yet. She has not done her homework yet. Correct answer option 3. The following is not a formal letter. The following is not a formal letter. ఫార్మల్ లెటర్ కానిది ఏది అనేసి అడిగాడు. ఏ లెటర్ టు యాన్ ఆంట్. ఆంటీకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎగ్జామ్, తన ఎగ్జామ్స్ గురించి తెలియడానికి ఆంటీకి లెటర్ రాయడము. లెటర్ అప్లై కోసం, జాబ్ కోసం లెటర్ రాయడము. లెటర్ ఫర్ ఎడిటర్, ఎడిటర్కి లెటర్ రాయడము. కంపెనీ ఆర్డరింగ్ లెటర్స్, బుక్స్ కోసము కంపెనీ ఆర్డర్ చేస్తూ లెటర్ రాయడం. వీటన్నిటిలో కూడా ఫార్మల్ లెటర్లో ఏది రాస్తాము అంటే కానిది ఏది అంటే ఏ లెటర్ టు యాన్ ఆంట్ ఇన్ఫార్మింగ్ హర్ అబౌట్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్. ఎగ్జామ్ రిజల్ట్స్ వాళ్ళ ఆంటీకి చెప్పడం అనేది ఫార్మల్ లెటర్ కాదు. సో మిగిలినవన్నీ లెటర్ అపీరింగ్ ఫర్ ఏ జాబ్, అప్లయింగ్ ఫర్ ఏ జాబ్, లెటర్ టు ద ఎడిటర్, ఎంటర్ టు ఏ కంపెనీ ఆర్డరింగ్ సమ్ బుక్స్. ఇవి మూడు కూడా ఫార్మల్ లెటర్ కి సంబంధించి. కాంది ఏది అంటే ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింద ఇచ్చిన దాంట్లో సింపుల్ సెంటెన్స్ ఏది అనేసి అడిగాడు. షీ వాజ్ ఏ వండర్ఫుల్ ర్యాబిట్. షీ వాజ్ ఏ వండర్ఫుల్ ర్యాబిట్. సారీ, షీ సా ఏ వండర్ఫుల్ ర్యాబిట్. షీ సా ఏ వండర్ఫుల్ ర్యాబిట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. Next, choose the word with wrong spelling. Fantasy. Fantasy spelling FANTASY. Fantasy. Next, the house is not big enough for me. ఇక్కడ ఎనఫ్ అనేది ఏమవుతుంది అనేసి అడిగాడు. అక్కడ ఎనఫ్ అనేది యాడ్వర్బ్ అవుతుందండి, యాడ్వర్బ్. అదే విధంగా బిగ్ అనేసి వచ్చుంటే అది క్వాంటిటీని తెలియజేసేవి యాడ్వర్బ్ అవుతాయి. దాని యొక్క క్వాలిటీని తెలియజేసేవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. సో అక్కడ ఎనఫ్ దాని అది వచ్చేసి యాడ్వర్బ్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్,
seat glance ఇదొక passage. If you ask the teacher, choose the appropriate class to complete the sentence. She she will అడుగుంటే she will clarify your doubts. Correct answer option 1. If you ask the teacher, she will clarify your doubts. Correct answer option 1. If you ask the teacher, she will clarify your doubts. Correct answer option 1. Next, a letter or group of letters attached to the end of a word to from a new word is. ఏదైనా ఒక లెటర్ లేదా ఒక వర్డ్ రాసినప్పుడు ఆ వర్డ్కి ఒక లాస్ట్లో ఒక తోక అంటిస్తే అది వచ్చేసి ప్రీఫిక్స్ సఫిక్స్ అవుతుంది. అదేవిధంగా దీన్ని ఈ పక్కన ఒక తోక అంటిస్తే అది ప్రీఫిక్స్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సఫిక్స్ ఇప్పుడు ఇచ్చిన దానికి. నెక్స్ట్, కాల్డ్ ఆన్ కి మీనింగ్ ఏంటి అనేసి అడిగారు. కాల్డ్ ఆన్ అంటే పిలవడము. నోటెడ్ డౌన్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐ ఆమ్ బోర్న్ ఇన్ చికాగో. మై సిస్టర్ ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, time flies dash any other thing. Time flies dash any other things. Choose the expression that fits in the blank. Faster than. Correct answer option 2. Faster than. Next, I asked him who is the doctor. I asked him. Is ఏమవుతుంది? He asked him కాస్త మీ అవుతుంది. He asked me. Who WHO వస్తే whom the doctor is was అవుతుంది. was full stop. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 4. సారీ, ఆప్షన్ 2. నెక్స్ట్, unless you tell me the truth, I shall punish you. Choose the types of sentence. Unless you tell me the truth, I shall punish you. Choose the types of sentence. Simple, complex, compound, complex. ఆన్సర్ వచ్చేసి ఆల్వేస్. ఇది వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్ లో ఉంది. కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్, choose the sentence with correct word order. Praneet is taller than most other boys. Praneet is. Choose the sentence. Choose the. Praneet is not taller than Ashwant. Praneet is taller than most other boys. అందరికంటే పొడవుగా ఉన్నాడని చెప్తుంది. నెక్స్ట్, యూ మస్ట్ మీట్ మీ టుమారో. మస్ట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే ఈ వాక్యంలో మస్ట్ అనేది నెసెసిటీ టు డూ సంథింగ్. నెసెసిటీని గుర్తు చేస్తుంది, అంటే అతని యొక్క బాధ్యతని గుర్తు చేస్తుంది. నెక్స్ట్, మ్యాథమెటిక్కి సంబంధించిన బిట్స్. సో ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ ఎస్ఏ వాళ్ళ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. రేపు వీలైతే ఎస్ఏ పేపర్ మ్యాథ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ బిట్స్. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.